మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో రక్షణ సువార్త స్వస్థత సభలకు కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? మాట్లాడాలి మీరు. బాగున్నారా? బాగలేరా? బాగున్నా బాధలు తప్పట్లేదంటారా? బాధలు, ఇబ్బందులు, ఆటంకాలు మనిషి జీవితంలో సహజమే. దేవుని బిడ్డలారా, ఈ 3 రోజులు మనము ఈ గ్రౌండ్లో ఇలా కూడుకొని దేవుని సజీవమైనటువంటి నామాన్ని మహిమపరుస్తూ సర్వాధికారి అయినటువంటి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టుకొని శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాకడకు రాజ్యానికి ప్రభువు మనలను అందరినీ సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఇది మొదటి రోజు. ఇవన్నీ కట్టుకొని ఇదేద్దామా, అదేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, అక్కడ కడదామా, ఇక్కడ కడదామా అని 66 మందిని 66 ఆలోచన చేసుకుని చివరికి ఒక ఆలోచనకు వచ్చేసరికి టైం పట్టింది. రేపటి రోజు త్వరగానే పెందలకడనే ప్రారంభించుకుందాం. మీరందరూ చక్కగా పాటలు పాడుతున్నారు. మీరు పాటలు పాడుతుంటే పరలోకంలో దేవదూతలు పాడినట్టుంది. 12 గంటల దాకా పాటలు పాడిద్దాం అనుకున్నాను. అప్పటికే కొంతమంది ఆవులిస్తున్నారు ఆపమని. అందుకని ఇంక బాగుండదులే, ఎక్కువ పాటలు పాడిస్తే కొద్దిసేపు దేవుని వాక్యం కూడా వినాలి కదా అని కొంచెం దేవుని వాక్యాన్ని వినడానికి మనము కాస్త సమయాన్ని మనము దేవుని వాక్యానికి చోటిద్దాం. దేవుని వాక్యాన్ని మనము ఆలకించి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము ఎంత ప్రాముఖ్యమంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది. దేవుడు తనకంటే కూడా తన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడట. దేవుడు తన నామము కంటే కూడా వాక్యమును గొప్ప చేసి ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క మాట వాక్యం ఉంటుందో వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా గొప్పగా మార్చబడుతుంది. మరలా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ రోజున ఈ స్థితిలో నేను ఉన్నాను అని అంటే వాక్యమే. ఇక్కడే కొట్టంలో కూర్చొని గంటల తరబడి వాక్యాన్ని చదువుకునేవాడిని. ప్రభువు దర్శించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను బ్రతికించేది, నన్ను నడిపించేది, నన్ను నిలబెట్టేది, నా అక్కర్లన్నీ తీర్చేది దేవుని వాక్యమే. వాక్యాన్ని మన హృదయంలో మనం ఎంత నింపుకుంటామో అన్ని ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో దాచిపెట్టి ఉంచాడు. ఒక మాటను అడిగి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? మనందరికీ తెలిసిందే, చెప్పాలి. మీరు చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నారు. ఏమా చెప్పండి, యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? అవేం మాటలు బ్రదరు? సర్వ మానవాళి పాపముల కోసము కదండి, అవునా కాదా? నమ్ముతున్నారా లేదా? ఇది ఎంత కరెక్టో ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. ఇప్పుడు చూపించను. ఈ 3 రోజులు నేను ఇక్కడే ఉంటాను కదా, నా దగ్గరికి వచ్చి అడిగితే చూపిస్తాను కొన్ని విషయాలు. యేసు ప్రభువు సర్వ మానవాళి పాపము కోసము ఎలాగైతే చనిపోయాడో మనుషులందరి కోసం వాక్యం ఇవ్వడానికి కూడా యేసు ప్రభు చనిపోయాడు. వాక్యం ఇవ్వడానికి కూడా యేసు ప్రభు చనిపోయాడు. కనుక ఆయన మరణ త్యాగం ఎంత గొప్పదో దేవుని వాక్యము కూడా అంతే గొప్పది. ఆయన తలుసుకుంటే గాడిదతో కూడా మాట్లాడిస్తాడు. ఆయన తలుసుకుంటే కోడితో కూడా మాట్లాడిస్తాడు. అయితే ఆ మాట గాడిద కోడి మాట్లాడేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అందుకే దేవుని వాక్యం పలు విధాలుగా మన ఎదుటికి వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆ వాక్యానికి శిరస్సు వంచినప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాలయాపన చేయను,
క్లుప్తంగా ఒక 3 మాటలు నేను మీకు దేవుని వాక్యంలో నుండి చూపిస్తాను. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నటువంటి ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పాడు. బహుశా 2000 సంవత్సరంలో మన చర్చిలో నేను అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడిని. ఈ యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ ఒక 10-15 సార్లు వాక్యం చెప్పిన తర్వాత ఇక ఉపమానాలన్నీ అయిపోయినాయి. ఏం చెప్పాలి నేను ఇక బైబిల్ అంతా అయిపోయింది అనుకునేవాడిని. అయితే బైబిల్ చదివే కొలది అసలు నాకు ఇప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తే ఏం రాదు, నాకు దేవుని వాక్యాన్ని గురించి అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కొన్ని పెద్ద ఉపమానాలు చెప్పాడు, కొన్ని ఒక్క లైను లేదా 2 లైను ఒక్క వాక్యం ఉండే ఉపమానాన్ని అలా చెప్పి వదిలిపెట్టాడు. ఆయన చెప్పిన ఉపమానము ప్రతి ఉపమానము మనం చదువుతూ ఉన్నప్పుడు మర్మంగా ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు బోధించేటప్పుడు ఇంత గొప్ప సంగతులు దాచి ఉంచాడా, ఇది లోక సంబంధమైనటువంటి విషయాలు కాదు కదా, ఇవి పర సంబంధమైనటువంటి విషయాలు కదా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. అనేకమైనటువంటి ఉపమానాలు ఆయన చెబుతూ అర్థమయ్యే రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం మీకు అందరికీ బాగా తెలిసిన ఉపమానం. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఏమిటంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. కారణం ఏమిటంటే, యెరికో పట్టణం కొండ కింద ఉంటుంది, యెరూషలేము పట్టణము 7 కొండల మీద కట్టబడి ఉంటుంది. 7 కొండల మీద కట్టబడిన పట్టణాలు 3. మొదటిది యెరూషలేము, రెండవది రోమా పట్టణము, మూడవది మన తిరుపతి. ఇంకా కొన్ని ఉండొచ్చు, పరిగణలోనికి వచ్చినటువంటివి ఇవే. ఈ 7 కొండల మీద కట్టబడినటువంటి ఆ పట్టణములో ఉండవలసిన ఈ వ్యక్తి తిన్నగా ఆ పట్టణాన్ని విడిచిపెట్టి, యెరూషలేమును విడిచిపెట్టి తిన్నగా దిగి వస్తున్నాడు. బైబిల్లో చక్కగా రాసి ఉంది, తర్వాత మీరు చదువుతారు. దిగి వస్తుంటే ఆ వ్యక్తిని దొంగలు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? మా తాత పట్టుకున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. నిజమేనా? కేసు పెడతారేమో అన్నట్టుగా. ఎవరు పట్టుకున్నారు? దొంగలు పట్టుకున్నారు. దొంగలు పట్టుకొని ఏం చేశారో తెలుసా అండి? ముందు వాడి బట్టలు ఊడదీశారు, వాడిని బట్టలు లాక్కొని అన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ లోపల కొద్దిసేపటికి వాడు కొరప్రాణంతో కొట్టుకుంటున్నాడు, అప్పుడు అని. ఆ కొరప్రాణంతో కొట్టుకుంటున్నటువంటి ఆ వ్యక్తి అలా కొట్టుకుంటూ ఉంటే ఈ లోపల ఒక లేవీయుడు అలాగ వెళుతూ ఎవడరా పడిపోయింది అని చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇంకొద్దిసేపటికి యాజకుడు వచ్చాడు. అలా కొరప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి మనకెందుకు వచ్చిందిలే ఈ తంటంతా, ఈ పెంటంతా మనకెందుకు వచ్చిందిలే అనుకున్నాడేమో. ఆయన కూడా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఈ లోపల ఒక సమరయుడు అలా వస్తూ ఉంటే ఆ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. చూసి దగ్గరకు పోయి అయ్యయ్యో ఎన్ని గాయాలైపోయాయి, రక్తం గారుతుంది అని ఆయన దగ్గర ఒక నూనె బాటలు, ఒక ద్రాక్షారసం తిత్తి ఉంది. నూనె, ద్రాక్షారసం చెప్పాలి మీరు గట్టిగా. నూనె, ద్రాక్షారసం ఈ 2 కలిపి అతని గాయాలు కట్టిన తర్వాత ఆ వ్యక్తి కొరప్రాణంతో ఉన్నాడు ఎట్లా ఉంటాడు? కొరప్రాణంతో కొట్టుకునేటోడు ఎట్లుంటాడు? లేచి డ్యాన్స్ చేస్తాడా? ఆ వ్యక్తిని ఎత్తుకొని తిన్నగా తన వాహనం మీద కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే పూటకుల్లవాని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పూటకుల్లవాని ఇల్లు అంటే తెలుసా? సత్రం. పూటకుల్లవాని ఇల్లు అంటే సత్రం. ఆ పూటకుల్లవాని సత్రం ఎవరి కోసమో తెలుసా అండి? మన పితరులు సత్రము ఎవరి కోసం కట్టారో తెలుసా అండి? ఇప్పుడు ఈ ఊరిలో కొత్తోడు వచ్చాడు అనుకోండి, మీ ఇంట్లో చేర్చుకుంటారా? చెప్పాలి, మీరు చేర్చుకుంటారా? చేర్చుకోరు. మరి వాడు ఎక్కడ బ్రతకాలి? వర్షం వచ్చింది అనుకో, ఇప్పుడు వేసవికాలం అనుకో, ఏ చెట్టు కిందనో ఏ గోడ కిందనో కూర్చుంటాడు. వర్షాకాలం, చలికాలం వారికి తిండి ఎవడు పెడతాడు? వాడు డేక్ష, గ్యాస్ పొయ్యి, ఒక మంచం తెచ్చుకుంటాడా? ఎంట
మీరు కర్నూలుకి వెళ్ళాలనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పని అవ్వలేదు, ఒక మంచం గ్యాస్ పోయి అన్నీ తీసుకెళ్ళి వండుకొని తింటారా? అందుకని పరదేశులకు, వేరే ఊర్లో నుండి వచ్చిన వాళ్లకు, ఇది మనూరు మండలము, ఈ ఉయ్యాలవాడలో ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉండి వచ్చాడు హైదరాబాద్ నుండి. ఏమిటండి ఆయన పేరు ఇక్కడ నమోదయ్యి ఉంది, ఇక్కడ పని చూసుకుంటే పని అయిపోలేదు, ఈ రాత్రి గడపాలి, ఎక్కడ ఉండాలి ఆయన? అందుకే ఆ రోజుల్లో సత్రం ఎవరి కోసం అంటే, పూటకుల్లవాణి ఇండ్లు ఎవరి కోసం అంటే పరదేశుల కోసము, బయట పనిలో నుండి పనివారి కోసం వచ్చిన వారి కోసం. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో సత్రము అన్న సందేశం ఉంటుంది. యేసు ప్రభు సత్రంలో ఎందుకు పుట్టాడో ఆ సందేశంలో చెప్పాను. చాలా మర్మయుక్తమైనటువంటి సందేశాలు మీరు వినొచ్చు. కాస్త ఒక అరగంట సేపు లేదా ఒక గంట సేపు ప్రతిరోజు కేటాయించుకుంటే దగ్గర 900 ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. మీరు చక్కగా వినొచ్చు. 15 నిమిషాల ప్రసంగాలు ఉన్నాయి, 2 గంటల ప్రసంగాలు ఉన్నాయి, అరగంట ప్రసంగం ఉంది. చక్కగా వినొచ్చు, కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ పూటకుల్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రి ఆ గాయాలతో ఉన్న వ్యక్తిని పరామర్శించి తెల్లవారిన తర్వాత ఆ పూటకుల్లవాని ఇండ్లంటే ఏం చెప్పాను, ఆ సత్రములో పూటకుల్లవాడు ఉన్నాడు అంటే ఆ సత్రాన్ని చూసుకొని ఆ సత్రంలోనికి వచ్చిన వాళ్ళందరి బాగోగులు చూసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అరే పూటకుల్ల అబ్బాయి ఇట్రా అని పిలిచి జోబులో తడుముకున్నాడు. తడుముకుంటే ఆయన జోబులో 2 దేనారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 దేనారాలు ఉన్నాయి. ఆ 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో ఈ గాయాలతో ఉన్నాడు కదా, ఈయన ఖర్చు పెట్టు, ఇంకా ఏమన్నా డబ్బులు తగిలాయి అనుకో ట్రీట్మెంట్కి, నువ్వు ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చినప్పుడు నీకు చెల్లిస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పను. ఒకే ఒక విషయం మీరు చదువుతారు. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని వెళ్ళి, నేను చెప్పిన చరిత్ర అంతా అక్కడ ఉంటుంది, వినండి. అలా చెప్పి నా సందేశంలోనికి వెళ్తాను. ఆ గాయాల చేత కొట్టబడిన వాళ్ళు ఎవరంటే మనమే. ఆ గాయాల చేత కొట్టబడినటువంటి వాడి దగ్గరికి యాజకుడు లేవీయుడు వచ్చాడు. యాజకుడు లేవీయుడు ఎవరంటే పాత నిబంధనకు సంబంధించిన వాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు. ఇప్పుడు కొట్టబడినటువంటి వ్యక్తి గాయాలతో ఉన్నాడంటే గాయాలు పాపానికి సాదృశ్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదవద్దు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి దెబ్బలు, పుండ్లు, గాయాలు, అవి మెత్తన చేయబడలేదు, పెండలేదు, తైలము రాయలేదు అని అక్కడ రాసి ఉంటుంది. దాన్ని బైబిల్ పండితులు ఏం చెప్తారు అని అంటే పాపపు గాయాలు, పాపానికి సాదృశ్యం. ఆ యొక్క యెరూషలేము నుండి యెరికోకు దిగి వచ్చిన వ్యక్తి మనుషులందరికీ సాదృశ్యం. గాయాలతో కొట్టబడ్డారు. దొంగ సాతానుకు సాదృశ్యం. వస్త్రాలు మన క్రియలకు సాదృశ్యం. అందుకే యెషయా గ్రంథంలో మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అంటే వస్త్రాన్ని, బట్టల్ని క్రియలకు పోలుస్తూ ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథపు లేఖనం. అవి దోచుకున్నాడు. సాతాను కూడా అంతే. మనం ఎంత భక్తిగా, ఎంత నిష్టగా, ఎంత యథార్థంగా, పవిత్రంగా ఉండాలన్నా సాతానుగాడు ఉంచడు. మనలను పడగొట్టాలని, పతనం చేయాలని, గొడవలు పెట్టాలని, అల్లకల్లోలం చేయాలని, ఈర్ష్య, ద్వేష, పగలతో నింపుతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే నీలో ఉన్న మంచి క్రియలన్నిటినీ సాతాను దొంగిలిస్తూ ఉంటాడు. అట్లాగనే అతడు దొంగిలించబడ్డాడు. అతడు గాయాలైపోయాడు. ఆ గాయం పేరే పాపం. బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాడు. మనిషి పాపి, పాపములో పుట్టాడు, పాపములో పెరిగాడు, పాపము చేస్తున్నాడు, పాపములో ఉన్నాడు. దేవుని దగ్గర నుండి మనిషికి వచ్చిన ఒకే ఒక బిరుదు ఏంటంటే పాపి. ఎవరండి? గట్టిగా చెప్పాలి, మీరు మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నట్టున్నారు. ఎవరండి? పాపి.
ఈ పాపికి ప్రక్షాళన కలగజేసి పాపములో నుండి విడిపించడానికే మంచి సమరయుడు వచ్చాడు. ఆ మంచి సమరయుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ మంచి సమరయుడు ఎలాగైతే వచ్చి నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడో, నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యం, ద్రాక్షారసము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఒక వ్యక్తికి పాపములో నుండి విడుదల కలగాలి అని అంటే రక్తము అవసరము, రక్త ప్రోక్షణ కలగాలి. ధర్మశాస్త్రపు లేఖనాలు తెలియచెప్తూ హెబ్రీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలుగదు, రక్తం ఉండాలి. ఆ రక్తము యేసుక్రీస్తు కార్చిన రక్తము. వాక్యం అదే చెప్తుంది. ఎన్నో గ్రంథాలు కూడా అవే మనకు బోధిస్తాయి, తట్టి లేపుతాయి. ఏమిటండి? పరమసుతుడు మనిషిగా, పరమసుతుడు అంటే దేవుని కుమారుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కారిస్తేనే ఒక పాపికి విమోచన కలుగుతుంది. గుడి కట్టించినా, గుడిలో గంట పెట్టించినా, గంట కొట్టించడానికి 5 మందిని కట్టించిన, నీళ్ళల్లో మునిగిన, తీర్థయాత్రలు చేసిన, అన్నదానం, ఆదానం, దాన ధర్మాలు ఎన్ని చేసినా మనిషికి పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలగాలి అంటే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ, రక్తముతో కడగబడాలి. మరి ఎలా కడగబడతావు యేసుక్రీస్తు రక్తముతో? ఇప్పుడు ద్రాక్షారసం అంటే యేసుక్రీస్తు రక్తం అన్నాను. నూనె అంటే ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు ఎందుకు అని అంటే నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గురించి ఈ లోకాన్ని ఒప్పింపజేస్తాడు. యేసుప్రభు రక్తాన్ని కార్చాడు. కార్చిన రక్తంతో కడగబడాలంటే మనిషి ఏం చేయాలి? నేను పాపిని అని పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకోవాలి. మనిషి ఒప్పుకుంటాడా? ఇప్పుడు నేనే ఉన్నాను, నువ్వు దొంగ అంటే ఒప్పుకుంటావా? నువ్వే 10 సార్లు దొంగరా పిచ్చోడా అని అంటావు. మరి ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని పని జరగాలి. అందుకే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 50వ దినమున, పెంతేకోస్తు పండుగ దినమున మేడగదిలోనికి దిగి వచ్చాడు. మేడగదిలోనికి దిగి వచ్చాడు. అప్పుడు సార్వత్రిక సంఘం కట్టబడింది. క్రైస్తవ చరిత్రలోనికి వెళితే మన దేశంలో మొట్టమొదటిసారిగా పూణే అనే ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడేని భారతదేశ క్రైస్తవ చరిత్ర చెప్తుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ చరిత్రను మనం తీసుకుంటే ఆకువీడు సిబిసిఎన్సి చర్చి కన్వెన్షన్లో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాయని క్రైస్తవ చరిత్రలు తెలియజెప్తాయి. అంటే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడకుండా, పరిశుద్ధాత్మ ఒప్పుకోలు లేకుండా ఏ వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకోడో, పాపము ఒప్పుకోకపోతే అతడు రక్తముతో కడగబడలేడు. రక్తముతో కడగబడాలి అంటే ఒప్పుకోవాలి. అందుకే మంచి సమరయుడు ఏం చేశాడంటే నూనె, ద్రాక్షారసం. ఈ లోకానికి యేసయ్య వచ్చి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తముతో కడిగే పనిని పరిశుద్ధాత్ముడు చేయిస్తూ ఉన్నాడు. నేను చెప్పాలనుకున్నది వేరు, నేను వెళ్తున్న రూట్ వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రంతా మీకు ఇట్లాగనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇదే వాక్యం మీద. దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెప్పాలనుకున్న నా సందేశం ఏమిటంటే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, తన వాహనము మీద, గట్టిగా చెప్పండి ఆ మాటను అందరూ చదవండి, బైబిల్ తెచ్చారు కదా, తెచ్చుకోకపోతే పర్వాలేదు, తన వాహనం మీద ఎక్కించి. ఆ మాటను చెప్పండి ఏమా, చెప్పాలి, నోటి తెరిచి చెప్పాలి. తన వాహనం మీద ఎక్కించి. పక్కోళ్ళతో చెప్పండి, చెప్పు, గట్టిగా చెప్పు, నువ్వు చెప్పు, మా నాయనే కదా ఎందుకు చెప్పాలి అనుకోకు, చెప్పు. తన వాహనం మీద ఎక్కించి. నాకు అర్థం కాని మాట ఏంటంటే, ఇంతకీ తన వాహనం ఏంటి? తన వాహనం మీద ఎందుకు ఎక్కించాడు? తన వాహనం మీద ఎక్కించే అనుభవం ఏమిటి? తన వాహనం మీద ఎక్కించాల్సిన పని ఏముంది? అసలు ఎందుకు ఎక్కాలి తన వాహనం? ఎందుకు ఎక్కాలి తన వాహనం? ఒక 2 విషయాలు చెప్తాను, తర్వాత తన వాహనం ఏంటో చెప్తాను. ఎక్కాలో ఎక్కకూడదో నీ 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 చాయిస్, అవునా కాదండి?
కొంతమందిని నేను బతిమిలాడుతూ ఉంటాను, బస్సులో వెళ్దాంరా అంటే వాళ్ళు అంటారు వాంతులు వస్తాయి నాకు, నేను బస్సు మాట్లాడరు ఏంటండి, నాకు వాంతులు వస్తాయి నేను బస్సు, మరి ఏమి ఎక్కుతావు, విమానం ఎక్కుతావా, ఏమో పైకి వెళ్ళిన తర్వాత కింద పడిపోతే ఎవరు పట్టుకున్నారు దాన్ని, విమానం కూడా ఎక్కరు కొంతమంది, పోనీ రైలు ఎక్కుతావా, మరి పట్టాలు తప్పిపోతే, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సందేహం, నేనేం చేయలేను. మరి ఏదో ఒక రకంగా మనం మాత్రం వాహనం ఎక్కాలి. అక్కడ ఉన్న మాటల్లో ఆ చిన్న మాట ఏమిటంటే తన వాహనం ఎక్కించి, ఏమెక్కించినానా, తన వాహనం ఎక్కించి. ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, ఆ పెళ్ళికి కార్డు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు అంట ఎట్టొచ్చినారన్నా పెళ్ళికి, ఆ బండి వేసుకొని వచ్చిన, ఎట్టొచ్చినామా, ఆటో కట్టించుకొని వచ్చాం మేము అందరం, ఆటో ఎట్టొచ్చినాం, బస్సు మీద వచ్చాం, వాన వస్తుంది కదా తడిచిపోకుండా బస్సు మీద. అంటే ఒక్కొక్కరు చెప్పాలి మీరు గట్టిగా, ఒక్కొక్కరు నీకేం వాహనం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఈ రాత్రి చెప్పాలనుకున్న నా దేవుని చిన్న సందేశం ఏమిటంటే తన వాహనం ఎక్కించాడు అని అంటే ఇప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆయన ఉండవలసిన స్థానాన్ని మనకిచ్చాడు. సమరయుడు తన వాహనం మీద ఈ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఎక్కించాడు. అంటే పాపములో లోకములో ఉన్న మనకు రక్తముతో కడిగి పరిశుద్ధాత్మ క్రియ జరిగించి మనకు వాహనాన్ని ఎక్కించాడు. ఇందాక మధ్యాహ్నం పని చేసుకుంటున్నా కనవన్నా, పురుకోసలు తీసుకురావాలి అంటే ఏ బండి కనపడలే, ఒకే ఒక బండి కనపడింది, ఎర్ర బండి. అది ఇచ్చి పంపించిన తర్వాత ఆయన 5-6 సార్లు చూశాడు, నా బండి సేఫ్టీకి వస్తుందా, సరదాగా అంటున్నాను నేను. 5-6 సార్లు చూశాడు. అంటే ఆ వాహనము అక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి రావడానికి ఉపయోగపడింది. మరి తన వాహనాన్ని ఎందుకు ఎక్కించినట్టు? సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తి సంఘాన్ని అంటే మనకు సాదృశ్యం. ఎందుకు ఎక్కించినట్టు అంటే దేవుని బిడ్డలారా, తన వాహనం మీద ఎక్కించుకొని ఈ గాయాలతో కొట్టబడి ఉన్నటువంటి వ్యక్తిని పూటకుల్లవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పూటకుల్లవాని ఇండ్లు అంటే అర్థం ఏమిటి? సత్రం ఈ క్రొత్త నిబంధనలో దేనికి సాదృశ్యంగా ఉంది? క్రీస్తు శరీరం అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యము అంటే మనలందరినీ, మనం పాపములో పడి ఉండగా తన రక్తాన్ని కార్చి పరిశుద్ధాత్మని క్రియను జరిగించి మన పాపాలను కట్టి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకోండి, కాలికో చేతికో కట్టిన వెంటనే మానిపోతుందా? చెప్పట్లేదండి మీరు, కొంచెం టైం పడుతుంది కదా. తగిలింది నాకే అని కాలు ఏమిటండి పైకి ఒక కర్ర కట్టి దాన్ని తగిలించుకొని ఊరంతా తిరుగుతామా? మీ మొఖాలు చూస్తే అట్లాగనే కనపడుతుంది. ఏం చేస్తాం? ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటాం బాగుపడ్డానికి. ఇప్పుడు మన పాపపు గాయాలు కట్టబడ్డాయి కానీ గాయాలు మానిపోవాలి. అందుకు ఆయన ఏం చేశాడంటే పూటకుల్లవాని ఇంటికి చేర్చాడు. అలాగే మనం పాపముతో, శాపముతో, దరిద్రముతో పడి ఉండగా దేవుడు మనలను రక్షించి దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో చేర్చాడు. మనమేమంటాం? పార్టీకిపోతే అలుగుతాం, మన పేరు చెప్పకపోతే అలుగుతాం. అర్థమవుతుందని నన్ను తప్పుగా అనుకోవద్దు. నేనేమంటాను అని అంటే, నీవు ఆదివారం రోజున ఖచ్చితంగా సంఘములో దేవుని సన్నిధిలో నిలబడాలి. అది చేర్చాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏదో కలిసి వస్తుంది అని కాదు, నీ పాపపు గాయాలు బాగు చేయబడతాయని.
దెబ్బ తగిలిన ప్రతి ఒక్కరికి, గాయపరచబడిన ప్రతి ఒక్కరికి రోజు డ్రెస్సింగ్ చేయాలి. డ్రెస్సింగ్ అంటే కట్టు ఇప్పి ఆ యొక్క రసిని, ఆ యొక్క చీమును తుడిసి, అర్థమవుతుందండి, మరలా వేరే మెడిసిన్ వేసి, వేరే ఇంజెక్షన్ చేసి దాన్ని రోజు డాక్టర్ చూడాలి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాడు అని అంటే డాక్టరు ఇది పర్వాలేదు, ఇక మానిపోవడానికి సిద్ధమైంది అన్నప్పుడు ఇంటికి పంపిస్తాడు. అర్థమవుతుందండి ఈ లోకంలో. అయితే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పాపపు గాయాలతో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనకు దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. నేను ఆ సంఘము ఈ సంఘము అనను, నాకు అన్ని సంఘాలు ఒకటే, అన్ని సంఘాలు సార్వత్రిక సంఘాలే. కొంతమంది గుదికట్టె కట్టుకుంటారు. గుదికట్టె ఏంటో తెలుసు కదా, బరగొట్లకు కడతాం గుదికట్టె, నాదే ఈ సంఘం అని ఊపుతూ ఉంటారు. ఆ గుదికట్టె ఆ ఊరెళ్దు ఈ ఊరెళ్దు. మీకు అర్థమైందా? ఆ ఊరెళ్దు ఈ ఊరికి అక్కడ అట్లాగనే ఊగుతూ ఉంటుంది అది. నేను అట్లా చెప్పను. దేవుని బిడ్డలారా, సంఘము దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, నీకు దేవుడిచ్చిన మాట, దేవుడు నీకు చెప్పినది ప్రతిదీ ఆయన మనకు చెప్తాడు. ఆ సంఘములో దేవుడు నిన్ను చేర్చాడు. ఎందుకు తన వాహనాన్ని ఎక్కించాడు అని అంటే నువ్వు చేరవలసిన చోటికి చేరడానికి. నీకు అర్థమవుతుందండి? చేరవలసిన చోటు. అప్పుడప్పుడు నేను ఈ ఊరు వస్తూ ఉంటాను, మన ఊరు వస్తూ ఉంటాను. ఉన్న తర్వాత రాత్రి 10 గంటలకు ట్రైన్ ఉంటుంది, రిజర్వేషన్ చేయించుకుంటాను. ఎవరు తీసుకెళ్తారు నన్ను, ఎవరు తీసుకెళ్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను. సాయంత్రం అయిన దగ్గర నుండి, అన్న ఎవరు వస్తారన్నా నా లోపల నా టెన్షన్. పొద్దున్న మీటింగ్కి వెళ్ళాలి, లేకుంటే ఆరాధనకి వెళ్ళాలి. ఎవరినొకరిని రాత్రికి అన్న సిద్ధపాటు చేసి పంపిస్తాడు. అట్లా ఎవరు లేకపోతే మనోహర్ ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళి దించేసి వస్తాడు. అంటే నేను కోయిలకుంట్లకి వెళ్ళాలి, ట్రైన్ పట్టుకోవాలంటే ఏముండాలి నాకు? అంటే నేను చేరాలనుకున్న గమ్యస్థానం చేరాలంటే ఏముండాలి నాకు? అప్పుడు దానవైన నన్ను బస్సు ఎక్కించాడు. అప్పుడు బస్సులు లేవు, లాస్ట్ బస్సు కోయిలకుంట్లకు మాయలూరుకి బస్సు. మాయలూరు బస్సు ఎక్కలేను, విపరీతమైన వర్షం. ఏం చేయాలో అర్థం కాలే. అక్కడ మాయలూరులో బాగా తడిసిపోయి మాయలూరులో నుండి కోయిలకుంటకి వెళ్ళాను. కోయిలకుంట నుండి నంద్యాలకు బస్సులు లేవు, ఆలగడ్డకు వచ్చాడు. ఆలగడ్డ నుండి ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి కర్మగాలినట్టు ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. అంటే సరైన వాహనం లేకపోతే, సరైనటువంటి వాహనం ఎక్కకపోతే మనం చేరాలనుకున్న గమ్యస్థానము, చెప్పాలి మీరు కొంచెం గట్టిగా, చేరాలనుకున్న గమ్యస్థానము చేరలేము. ఇప్పుడు వాహనాన్ని ఎందుకు ఎక్కించాడు అని అంటే, వాహనాన్ని దేవుడు మనకి ఎందుకు ఎక్కించాడు తన వాహనాన్ని అంటే, నువ్వు చేరాలనుకున్న చోటికి అంటూ నువ్వు చేరవలసిన స్థలానికి చేరడానికి దేవుడు తన వాహనాన్ని ఎక్కించాడు. మన గమ్యం అంతా ఏంటి చెప్పండి? మన గమ్యం అంతా ఏమిటి? పరలోకం చేరడం కాదా? రోగాలు బాగైతాయని వచ్చారు మీరు యేసుప్రభు దగ్గరికి, ఇల్లు కట్టుకుంటామని వచ్చారు యేసుప్రభు దగ్గరికి. అట్లొస్తే మీరు పెద్ద తప్పు చేసిన వాళ్ళు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, అడక్క మునిపే అవన్నీ ఇస్తాడు. ప్రాముఖ్యంగా, అయ్యా నువ్వు నన్ను పరలోకానికి తీసుకెళ్తావు. ఓన్లీ వన్ వే జీసస్. పరలోకానికి ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యేసుప్రభువే మార్గం. అందుకు నేను యేసుప్రభుని నమ్మాను. మీరెందుకు నమ్మారో నాకు తెలియదు. ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళాలంటే ఒక వాహనం ఎక్కాలి నేను, అందుకు వాహనం ఎక్కించాడు. ఇంకొక రెఫరెన్స్ మీరు చదవండి. వాహనం మొదటగా ఎందుకు ఎక్కించాడంటే నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళడానికి. రెండో విషయాన్ని ఎందుకు ఎక్కించాడు వాహనాన్ని? కీర్తనల గ్రంథము 68వ కీర్తన 4వ చరణాన్ని మనము వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా చదివితే, చదువుతారా నేనే చదువుకోమంటారు? వాళ్ళు చదవని అమ్మా, నువ్వు ఆదివారం చదువుతూ ఉంటావు ఎప్పుడు. చదవండి అమ్మా. మా ఇందాక పాడింది అదే కదా. పాడమని చెప్తే రాత్రంతా పాడేస్తాం, ఏం తక్కువేంటి మనం? చేయుడి అమ్మా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, శబ్దానమైన ఏంటి? అది కాదమ్మా. మరలా వాహనం ఎక్కి ఎక్కడమ్మా? అరణ్యములోనా? గ్రామర్ బాగుండాలి, లేకుంటే మార్కులు పోతాయి. అరణ్యములలో ప్రయాణము చేయు
దేవుని కొరకు ఒక రాజమార్గము చేయాలి. మధ్యాహ్నం ఎవరినో పురుకోసులకు పంపించాం, బండి ఇచ్చి. ఎందుకు పంపించామన్నా? ఒకడు రోడ్డు అమ్మడి వెళ్తున్నాడు, రే రా నా బండి తీసుకెళ్ళి అంటామా? మనం అంటామా? ఏనా దానమైనా రే రా నా బండి తీసుకెళ్ళి అంటామా? అనం. ఆడితే ఏదన్నా పని ఉందనుకో అని గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని దా నా వాహనం ఎక్కు, నా బండి తీసుకెళ్ళి. అట్లేనా వేరే విధంగా అంటామా? వాహనం ఎందుకు ఇస్తాము? ఒకటి, వాడికి అవసరం ఉంటే వాడు చేరాల్సిన గమ్యస్థానానికి వెళ్ళి రావడానికి ఇస్తాం. అట్లాగనే తన వాహనాన్ని ఇచ్చాడు. రెండవది, తన వాహనాన్ని ఎందుకు ఇచ్చాడంటే అక్కడ వాక్యం చక్కగా సెలవిస్తుంది, అరణ్యములలో, అరణ్యము కాదు అరణ్యములలో, ఈ లోకమే పెద్ద అరణ్యం, ఈ లోకమే పెద్ద అరణ్యం. ఈ లోకం అనే అరణ్యంలో రాజమార్గాన్ని సిద్ధం చేయడానికి దేవుడు వాహనాన్ని ఇచ్చాడండి. ఏం చేయడానికమ్మా? రాజమార్గం అంటే ఏమిటి? దేవుని మార్గం. రాజమార్గం అంటే ఏమిటి? పవిత్రమైన మార్గం. రాజమార్గం అంటే ఏమిటి? పరిశుద్ధమైనటువంటి మార్గం. రాజమార్గం అంటే ఏమిటి? దేవుని మార్గం. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మనము కొంతమందికైనా దేవుని స్వార్థను చెప్పి దేవుని దగ్గరికి నడిపించామా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, అయ్యా హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడో తెలుసా? నేనా అరణ్యములో ఒక శబ్దాన్ని. ఎవరిని నేను? ఎవరు నువ్వయ్యా అంటే నేను అరణ్యములో ఒక శబ్దాన్ని. మరి ఎందుకు అరణ్యంలో ఏం పని నీకు? ప్రభు త్రోవను సరళం చేయడానికి పంపబడ్డాను. యెషయా కూడా ప్రవచించాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి. యేసు ప్రభుని గురించే కాదు, యోహాను గారి గురించి కూడా ఆయన ప్రవచించాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరంటే దేవుని బిడ్డలారా, ఒకటి ప్రభు శబ్దము, రెండవది అరణ్యములో ప్రభు త్రోవను, చెప్పాలి కొంచెం గట్టిగా, ప్రభు త్రోవను సరళం చేసేవాడు. చాలామంది మీకు తెలిసిన వాళ్ళు ప్రభువుని నమ్ముకొనకుండా దేవుని మార్గంలోనికి రాకుండా ఇంకా పాపములోనే, లోకములోనే, శాపములోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మార్గాన్ని నువ్వు సిద్ధం చేయాలి. మీకు అర్థమవుతుందండి? ఒక మార్గాన్ని అంటే అందరినీ నువ్వు ఒప్పించి మెప్పించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడినట్లుగా అనేకులను సంఘంలో చేర్చాలి. అందుకు దేవుడు నీకు వాహనాన్ని ఇచ్చాడు, అంటే తన పని చేయించుకోవడానికి. ఒకటి, నువ్వు చేరవలసిన చోటికి చేరడానికి. రెండవది, దేవుని పని చేయడానికి. దేవుని పని చేస్తున్నాం, మన పని చేసుకుంటున్నామా? అన్నా వందనాలన్నా, ఎలా ఉన్నా? బాగున్నానా? ఏం చేస్తున్నావన్నా? విత్తనాలకు రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, అన్నా వందనాలన్నా, బాగున్నా? ఏం చేస్తున్నావన్నా? మొలిసే లేదని దోకుతున్నానన్నా. అన్నా వందనాలన్నా, బాగున్నావన్నా? ఏం చేస్తున్నావన్నా? ఏం లేదన్నా, నీళ్లు పెడుతున్నానన్నా. అన్నా ఏం చేస్తున్నావన్నా? అబ్బో తింటున్నాను. అమ్మ ఏం చేస్తున్నావమ్మా? నేను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాను. అంటే ఎవరి పనుల మీద వాళ్ళు నిమగ్నమైపోతున్నారు తప్ప దేవుని పని ఎవరు చేయడం లేదు. అందుకే నీకు వాహనాన్ని ఎందుకు ఇచ్చాడంటే తన పని చేయడానికి. ఇంతకీ నేను చెప్పడం మర్చిపోయాను కదండి. దేవుని వాహనం ఏమిటి? సింపుల్గా చేసుకుందాం, చాలా సబ్జెక్టు లాగకుండా బబుల్ గమ్ లాగా. దేవుని వాహనం ఏమిటి? తన వాహనం ఎక్కించి మనల్ని చేర్చాడు కదమ్మా. ఇప్పుడు ఏంటి దేవుని వాహనం ఏమిటి? దేవుని వాహనం ఏమిటి? సింపుల్గా ఒక 3 మాటలు సాగదీయను, సింపుల్గా చెప్తాను, చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటిది దేవుని వాహనం ఏంటో మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన వాహనం ఏంటో మనం చూద్దాం. వాహనం ఎక్కడం అంటే ఏంటో కూడా చూద్దాం. మనం అందరు ఇదిగోల దగ్గరే ఆగిపోయారు. మరి అందరు చదవండి, చదవచ్చు వాళ్ళందరూ చదవండి. ఒక్క లైను. ఇక చాలండి. మన మట్టలాదివారం రోజు ఈయనని మాట అంటే కాదు ఇది. కొంతమంది 40 సంవత్సరాల నుండి ఉంటున్నారు, కొంతమంది 5 సంవత్సరాల నుండి ఉంటున్నారు. మట్టలాదివారం రోజు మాట్లాడుకునే మాట.
ఏంటంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. యెరూషలేముకు చెప్తున్నాడు. యెరూషలేము నేను పోయిన మట్టలాదివారం రోజున గాడిద గురించి చెప్పలేదు, కానీ ఆయన తూర్పు గుమ్మము నుండి ఎందుకు పోయాడు? ఆయన ప్రవేశించాడు, తూర్పు గుమ్మము నుండి ప్రవేశించాడు. యెరూషలేముకు 12 గుమ్మాలు ఉంటాయి, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ తూర్పు గుమ్మములో నుండి ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆ గుమ్మం ఎట్లా ఉంది, ఆ గుమ్మం ఎట్లా మోయబడింది, ఎందుకు వెళ్ళాడు ఆ గుమ్మములోనే? 12 గుమ్మాలలో వేరే గుమ్మ అవి చెప్పలేదు. ఒక గంట సేపు ఆ సందేశమే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ వద్దు మనకు. ఇప్పుడు ఆయన వాహనం ఏమిటంటే గాడిద. యేసయ్య వాహనం ఏంటి ఉంది అక్కడ? గాడిదను భారవాహక, పశువు పిల్ల అయిన ఎన్నమ్మా చిన్న గాడిదను. చాలామంది ఈరోజు వరకు కూడా చిన్న గాడిదను ఎక్కాడా, పెద్ద తల్లి గాడిదను ఎక్కాడా సందేహం చాలామందికి. మట్లాదివారం రోజున ప్రసంగం చేయమని ఇచ్చామనుకోండి, గాడిద ఎక్కాడు, చిన్న గాడిదే పెద్ద గాడిద, 2 గాడిదలు తెమ్మన్నాడు కదా. తల్లి గాడిదని ఎందుకు తెమ్మన్నాడు? తల్లి గాడిద వస్తేనే పిల్లగాడిది కూడా వస్తుంది. అర్థమవుతుందని ఈ చాలా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. మీరు అట్లాగనే నేను ఇట్లాగనే కుదరదు, త్వరగా ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద ఆయన వాహనం ఏమిటంటే గాడిద. ఇప్పుడు గాడిదనెక్కి మనం ముందుకు సాగాలి. గాడిద ఎందుకు ఎక్కాడు అని అంటే అక్కడే వాక్యం చెప్తుంది. సొలొమోను రాజు కూడా రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత దావీదు చెప్తాడు, నా కుమారుణ్ణి నా గాడిద ఎక్కించు అంటాడు. దావీదు కూడా గాడిదనే. ధర్మశాస్త్ర ప్రకారం గుర్రాలు వాడకూడదు రాజులు, బైబిల్ ప్రకారం గాడిదలనే వాడాలి. గాడిదలనే వాడాలి, గాడిదలనే ఉపయోగించుకోవాలి. గాడిద ధర్మశాస్త్ర ప్రకారము పాత నిబంధనలో దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు గాడిదను మాత్రమే వాడాలి, గుర్రాలని వాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. సొలొమోను అంటే మనూరులో కనబడే గాడిదలు కాదు, ఇవి కంచెర గాడిదలు. రాజుల మొదటి గ్రంథంలో చక్కగా రాసి ఉంటుంది, మొదటి అధ్యాయంలో. ఇప్పుడు వద్దు, చదవద్దు. మీరు చదివారనుకో నా సబ్జెక్ట్ మళ్ళా చెట్టు కొమ్మలాగా పక్కకి వెళ్ళిపోతుంది. కంచెర గాడిదని ఎక్కించుకొని సొలొమోను రాజును కూడా ఊరేగిస్తూ తీసుకొని వచ్చారు. కంచెర గాడిద. ఈ కంచెర గాడిద ఎట్లాగా ఉంటుందంటే దూరంగా నుండి చూస్తే గుర్రంలాగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే గాడిద. మన గాడిదలాగా చిన్నగా ఉండదు, గుర్రంలాగా పెద్దగా ఉండదు, దానికి దీనికి మధ్యలో ఉంటుంది. కంచెర గాడిదని ఎక్కించి సొలొమోను రాజును అలాగ తీసుకెళ్ళాడు. అంటే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో దేవతలు అనేబడే వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు విగ్రహారాధనలో ఉండి వచ్చిన వాడినే కదా. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది, ఒక్కొక్క వెహికల్ ఉంటుంది. ఆ వాహనం ఏం చెప్తుంది అంటే దేవుని బిడ్డలారా తన స్వభావాన్ని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, నీకు ఏ బైక్ కావాలరా అంటే కేటీఎం అంట. ఎందుకు? ఏదో ఒక దానికి స్పీడ్కి వెళ్ళిపోయి కొట్టేయడానికి. బుల్లెట్ కావాలంటాడు ఒక్కొక్కడు నచ్చిన పెద్ద పెద్ద స్పోర్ట్ బండ్లు అడుగుతారు. అంటే దాని అర్థం ఏమిటంటే తన మనసులో ఉన్నటువంటిది బయటకు వస్తుంది వాహనం దగ్గరికి వచ్చేసరికి. అవునా కాదా? ఇప్పుడు ఓ పాస్టర్ గారిని నేను మీటింగులకు రావాలి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది ఫ్లైట్కి టికెట్ వేస్తే వస్తానన్నాడు. దేనికి చెప్పరేంటండి? నేను ఆ రోజు నువ్వు డేట్ అడిగిన రోజు ముందు రోజు అమెరికాలో ఉంటాను, అమెరికా నుండి ఇక్కడికి రావాలి, నాకు ఫ్లైట్ టికెట్ వేయించండి. ఒక 3 నెలల ముందు టికెట్ బుక్ చేస్తేనే 1,20,000 1,40,000. అదే అప్పటికప్పుడు బుక్ చేయాలి అని అంటే కనీసం 5 లక్షలు అవుతుంది. అంత పెడితే ఇట్లాంటి మీటింగులు ఒక 100 పెట్టాం మనం. 5 లక్షలు ఉంటే ఆయనకు అంత ఇవ్వడం అవసరమా అని నేనే చెప్పుకున్న వాక్యాన్ని. ఆయన రిచ్. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటారు. అయితే ఈ వాహనం ఎక్కడము అంటే, ఈ గాడిదని ఎక్కడము అని అంటే తన స్వభావాన్ని చక్కగా రాశాడు చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒరే బాబు నేను గాడిదని ఎక్కాను, నా స్వభావం ఏమిటంటే సాత్వికము. అంటే నువ్వు తన వాహనాన్ని ఎందుకు ఎక్కిస్తున్నాడు అని అంటే తన స్వభావాన్ని నేర్చుకోవడానికి,
తన స్వభావాన్ని నేర్చుకోవడానికి. తన స్వభావం ఏమిటంటే సాత్వికము. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే గాడిదకు ఉండే స్వభావం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది యజమానుని చిత్తం చేస్తుంది. బట్టలు మూట పెట్టినా మోస్తుంది, సున్నం మూట పెట్టినా మోస్తుంది, రాళ్ళు పెట్టినా మోస్తుంది. రాళ్ళు పెట్టావు నేను మోయను అంటదా? నీ కొడుకు పని చెప్పు ఏదన్నా, నిజే ఎట కనపడుతున్నా నీకు అంటాడు. గాడిద అంటదా? అంటే దాని అర్థం ఏమిటంటే గాడిద వాహనం ఎక్కడము, దాని అర్థం ఏమిటంటే నువ్వు యజమానుని చిత్తం చేయాలి. ఏ రోజు గాడిద యజమానునికి ఎదురు తిరగదు. ఒక ప్రవక్త బైబిల్లో ఏమిటండి, దేవుని మాటను ధిక్కరించి దేవుడు వెళ్ళొద్దు అన్న చోటికి మరలా ప్రార్థన చేసి వెళ్ళాడు. వెళ్తుంటే గాడిద కింద పడేసి లేచి మరలా గాడిద ఎక్కి వెళ్తున్నాడు. మరలా కింద పడేసి ద్రాక్ష తోటల గోడలు ఉంటాయి. ఆ ఇరుకు స్థలానికి వచ్చేసరికి గాడిద అదిమి ఒక గోడకు నొక్కేసేది. ఆయన గారికి కోపం వచ్చి చేతుల్లో కర్ర ఉంటే 3 దెబ్బలు కొట్టిన వెంటనే గాడిద ఎందుకు అట్లా కొట్టావని మాట్లాడింది. ఇది బిత్తరపోయాడు. ఎందుకు కొట్టానంటావేంటి? 2-3 సార్లు కింద పడేశాను. అయ్యా, నేను నీ దగ్గర ఉన్నప్పటి నుంచి ఏ రోజైనా ఇలా ప్రవర్తించానా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు ప్రవర్తించావు? ఓరి గుడ్డోడా, కళ్ళు తెరిచి చూడట. అప్పుడు ఇట్లా అనుకొని చూస్తే ఒక దేవదూత ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఇంకొకసారి గాడిదగైన ఒక అడిగేస్తే ఇటు మెరకాయ తలకాయ మీద లేకుండా లేచిపోయేది, బిలాము తలకాయ. పేతురు 2వ పత్రిక సంఖ్యాకాండం 23, 24, 25 అధ్యాయాలు మీరు చదువుకుంటే ఈ చరిత్ర అంతా మీకు కనబడుతుంది. చదివిస్తే ఇక టైం ఉండదని నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి దేవుని వాక్యాన్ని. అంటే ఇది గాడిదకుండే స్వభావం ఏమిటంటే మొట్టమొదటిది యజమానుని చిత్తం చేస్తుంది. ఎవరు చిత్తం చేస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని పొలంలో ఒరిగోయడానికి పిలిచారు అనుకోండి. ఒరిగోయకుండా గట్టు మీద కూర్చొని బారకట్ట ఆడుతూ ఉన్నారనుకోండి, కూలి వస్తుందా? ఏం చేస్తే వస్తుంది? అంటే దేవుని చిత్తాన్ని నిన్ను పనికి పిలిచిన వాడిని ఆలోచనను బట్టి చేస్తేనే నీ కూలి వస్తుంది. అలాగనే పరలోక రాజ్యం నిమిత్తమై మనం దేవుని చిత్తాన్ని చేయాలి. అదే మనకు గాడిదను వాహనాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే మనము దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని చిత్తానుసారంగా మనం నడిపించబడడానికి దేవుడు వాహనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. రెండవది సాత్వికంగా జీవించాలి. ఎలా జీవించాలండి? సాత్వికంగా జీవించాలి. సాత్వికంగా జీవిస్తే మీకు వచ్చే ఆశీర్వాదం చెప్తాను చూడండి. దేవుని బిడ్డలారా, మొదటిది ఆయన స్వభావం చెప్తున్నాను. సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యములో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. ఆయన స్వభావం ఏమిటంటే అండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరంటే అండి ఆయన సాత్వికుడు. రెండవది, మనము సాత్వికంగా జీవిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే సాత్వికులు ధన్యులు. ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు. ఎవరు ఆశీర్వదించబడతారంటే సాత్వికులు. గయ్యాలులు కాదు, పగతో ఈర్ష్య ద్వేషాలు పెట్టుకున్న వాళ్ళు కాదు. సాత్వికులు ధన్యులు, వారు ఏంటంటే భూలోకమును స్వతంత్రించుకుంటారు. మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఆయుధాలతో యుద్ధం చేసి పగలు తీర్చుకుని ఎన్నో పోరాటాలు చేశారు మన వాళ్ళు. అయితే ఆఖరిలో ఒక ఆయన వచ్చాడు విదేశీ వస్త్రాలు ధరించుకోకుండా సింపుల్గా జీవించడానికి ఇదే వాక్యాన్ని చేతపట్టుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలనే సూక్తులు పలుకుతూ వచ్చాడు. ఆయన హయాంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది.
గాంధీ మహాత్ముడు ఈ ఒక్క మాటను చేతపట్టుకొని స్వతంత్రాన్ని తీసుకుని వస్తే, యేసుక్రీస్తుని నమ్మిన మనము ఈ మాటను అనుసరిస్తే ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఇంకెంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అదే వాక్యం చెప్తుంది, మనము గాడిదను భారవాహనము ఎందుకు ఇచ్చాడంటే మనము సాత్వికంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఒక మాటని చెప్తాను. ఒక యజమానుని ఇంట్లో ఒక గాడిద, ఒక పుంజు, రెండు ఉన్నాయి. ఆ పుంజును ఏమిటండి యజమానుడు సంకలో పెట్టుకొని బాగా దువ్వి దానికి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా బాగా రోజు తినిపిస్తున్నాడు. గాడిదకి మాత్రం ఆ మూట ఈ మూట, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, నన్ను మోయి నా కొడుకును మోయి అని తిప్పుతూ ఉన్నాడు. ఈ రాత్రిపూట ఈ పుంజును వదిలేస్తాడు కదా, ఎంతసేపు ఎత్తుకుంటాడు. ఆ పుంజును వదిలేసిన తర్వాత ఈ పుంజు చిన్నగా ఆ గాడిద ఉన్న కొట్టంలోకి వెళ్ళి అడుగుతుందంట, ఓ గాడిద, నువ్వు యజమానుని ఇంట్లో ఉన్నావు, నేనే యజమానుని ఇంట్లో ఉన్నాను, నీ బతుకేంటి నా బతికేంటి? నువ్వేమో యజమానుని పిల్లల్ని మూటల్ని మోస్తున్నావు, మరి యజమానుడు నన్ను సంకలో పెట్టుకుంటున్నాడు. ఎక్కడ నాకు జీడిపప్పు పెడుతున్నాడు, నాకు పిస్తా పప్పు పెడుతున్నాడు, దువ్వుతున్నాడు, నాకు మినరల్ వాటర్ తాగిస్తున్నాడు, నీకు మాత్రం పచ్చగడ్డి వేస్తున్నాడు అని రోజు ఆ గాడిద దగ్గరికి వెళ్ళినప్పుడంతా ఈ పుంజు ఎక్కిరించేదండి. గాడిద మాత్రం ఏమనేది కాదు, అలా తలకాయ ఊపేది. ఒకరోజు ఆ యజమానుంటికి ఎంఆర్ఓ గారు వచ్చారంట. ఎంఆర్ఓ గారికి పలావ్ పెట్టాలనిపించింది. ఎవరికి పలావ్ పెట్టాలంటే ఎవరిని బలియాలి? ఇప్పుడు సంకలో ఎత్తుకున్న దాన్ని బలియాలి. గాడిదతో పలావ్ చేసి పెడతాడా? మీకు పెట్టాలి, రేపు కొట్టేద్దాం గట్టిగా. ఎచ్చులు పడి విర్రవీగి నన్ను ఎత్తుకుంటాడు, నన్ను అజ్జేస్తాడన్న గాడిద ఏమైపోయింది? ఇప్పుడు పలావ్ అయిపోయింది. మనం కూడా గర్వించకుండా, అహంభావంతో ఉండకుండా తగ్గించుకొని మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మొదట మనకు ఉండాల్సిన స్వభావం, మనం ఎక్కాల్సిన వాహనం ఏమిటంటే గాడిద. రెండో వాహనం చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి చెప్పను. రెండో విషయం చెప్తాను, ద్వితీయోపదేశకాండం. జస్ట్ కొద్ది క్షణాల్లోనే మనం మొత్తం సర్దేసుకోవాలి త్వరగా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 26వ వాక్యం. యెషురును దేవుణ్ణి పోలినవాడు ఎవ్వడును లేడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు సహాయము చేయుటకు. అమ్మా గట్టిగా అందరు కలిసి చెప్పండి ఆ మాట. ఇప్పుడు ఏ వాహనం అయింది? ఆయన వాహనం ఏమిటి ఇప్పుడు అంటే? ఆయన ఏ వ్యక్తి వస్తున్నాడంటే నీకు సహాయం చేయడానికి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఊర్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, పక్కింటి వాళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు ఏ సహాయం చేయట్లేదని మనం బాధపడుతున్నామేమో. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీకు సహాయము చేయడానికి ఆకాశ వాహనం ఎక్కి దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. గట్టిగా అబ్బే సచ్చుదెబ్బలు కాదు, కోడితే సాతాను కోటగోడలు కూలిపోవాలి ఈ రాత్రి. ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఆయన నీకు సహాయము చేయడానికి ఎలా వస్తున్నాడంటే, ఎలా రాబోతున్నాడంటే ఆకాశ వాహనుడు ఆయన రాబోతూ ఉన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 68వ కీర్తన 33వ చరణం కూడా త్వరగా చదవాలి. 68వ కీర్తన 33వ చరణం కూడా త్వరగా చదవాలి. ఇంకా తీయలేదా? ఆకాశం వాహనం ఎక్కువానిని కీర్తించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వాహనం ఎక్కుతాడంటే ఆయన, నేను మీటింగ్ పిలిస్తే ఆ పాస్టర్ గారు ఏమన్నాడు? విమానంలో టికెట్ తీస్తే వస్తానన్నాడు. ఆయన రిచ్చేది. మన దేవుడి వాహనం ఏమిటి? రెండవది
ఆకాశవాహనం. ఆకాశవాహనం ఆకాశవాహనం అంటే దాని అర్థం ఏమిటంటే, ఆకాశవాహనం ఎక్కడం అంటే దాని అర్థం ఏమిటంటే మనము పరసంబంధమైన జీవితాన్ని జీవించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. కాస్త త్వరగా వెళ్ళిపోదాం, మనం తొందరగా ముగించుకుందాం. మరలా రేపు ఎల్లుండి కూడా రావాలి కదా. తీయలేదా ఇంకా ఎఫెసీ పత్రిక? తెలియలేదా మీకు ఎక్కడుందో? క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి. బుద్ధి ఉందా లేదా? అట్ట చదువుతావు, మరలా చదువు ఆ లాస్ట్ మాట. ఎక్కడ కూర్చుండబెట్టాడంట? సపరేట్ అన్నా. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? ఆ పట్టాలు లేకుంటే కూర్చుంటారు అక్కడ. ఏమా కోమల్లోకి వెళ్ళిపోయా, నువ్వు బయటికి రావాలి, లేకుంటే నేనే వస్తాను దగ్గరికి. ఎక్కడ కూర్చోబెట్టాడు? మీరు ఎక్కడ కూర్చున్నారు నిజం చెప్పండి. భూమి మీద ఉన్నారు, పరలోకంలో ఎట్టున్నారు? ఆయనతో కూడా లేపాడంట. లేపడం అంటే బాప్తిస్మంలో నుండి నీళ్ళల్లో ముంచి లేపడం. ముంచి లేపడం. లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఇప్పుడు పరలోకమందు యేసుక్రీస్తుతో కూడా మనలను కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టాడంటే అర్థం ఏమిటంటే ఆ పరలోకంలో దేవుడు మనకు స్థానాన్ని ఇచ్చాడు. పరలోకంలో జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే మనము ఎవరము? పరలోకవాసులు. మనం ఎవరము? భూలోకవాసులం కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యాలు. త్వరగా మీరు కొంచెం త్వరగా అందిస్తే నేను ముగిస్తాను. లేపబడిన వారైతే ఏ వెతకాలమ్మా? నిజం చెప్పండి, మనం దేవుని నమ్ముకున్నాం కదా. పైన ఉన్న వాటిని ఎతుకుతున్నాం, కింద ఉన్న వాటిని ఎతుకుతున్నాం. మరి క్రీస్తుతో కూడా లేపబడితే పైన ఉన్న వాటిని కదా ఎతకాల్సింది. కింద ఉన్నవి ఎందుకు ఎతుకుతున్నారు? ఇంకొక రెఫరెన్స్ కూడా మీరు చదవండి, దాని చక్కటి అర్థము యోబు గ్రంథం. యోబు గ్రంథం. ఇప్పుడు ఆకాశవాహనుడై రావడం అంటే మనము పరసంబంధమైన వారిగా జీవించాలి. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27వ వాక్యం. త్వరగా. పక్షిరాజు ఎట్లాగా? జాగ్రత్తగా గమనించండి. నీ ఆజ్ఞకు లోబడి. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. అంటే పక్షిరాజు ఆకాశ వీధికి ఎక్కాలంటే ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞకు లోబడితేనే ఆకాశ వీధికి ఎక్కడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. అంటే దాని అర్థం ఏమిటంటే మనం పరలోకవాసులుగా ఆకాశ వాహనం మనం ఎక్కాలి అని అంటే ఆకాశ వాహనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వాహనాన్ని ఎలా వాడుకోవాలంటే దేవుని ఆజ్ఞకు లోబడితేనే నువ్వు ఆకాశ వాహనాన్ని ఎక్కగలుగుతావు. దేవుని ఆజ్ఞకు లోబడకపోతే నువ్వు ఎక్కవు. ఎగిరెగిరి తెల్లబట్టలు వేసుకొని వాక్యం చెప్తున్నా, నేను ఎక్కను. ఎక్కను. మనం ఆకాశ వాహనం ఎక్కాలంటే దేవుని ఆజ్ఞకు శిరస్సు వంచాలి, ఒబీడియన్ అయిపోవాలి. ఆ కిందికి చదువు. నువ్వు చదువుకుంటే వెళ్ళిపో, నేను అని అనలేను. ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, మరలా అక్కడ నుండియే ఏం వెతుకుతుందంట? ఇప్పుడు కాస్త తలపైకి ఎత్తండి. పక్షిరాజు ఎక్కడ గూడు కట్టుకున్నాడు? మాట్లాడరేంటండి? ఆకాశ వీధిలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎత్తైన చోట గూడు కట్టుకున్నాడు. గూడు ఎత్తైన చోట కట్టుకున్నాడు. ఎర్రని ఎక్కడికి ఎర్ర అంటే అర్థం ఏమిటి? కూడు. ఎర్ర అంటే అర్థం ఏమిటంటే బ్రతుకు తెరువు. ఎర్ర అంటే అర్థం ఏమిటంటే జీవన మనుగడ. దాని నివాసం ఎక్కడండి? పక్షిరాజు నివాసం ఎక్కడమ్మా? ఆకాశం మీద. దాని భూమి ఎక్కడ అంటే దాని అర్థం ఏమిటంటే మనము పరసంబంధులుగా జీవించాలి. ఈ భూమి మీద పొట్టను నింపుకోవడానికి కష్టపడాలి. అంతేనా? ఇంకా తెగించి చెప్పాలంటే ఆ నెత్తి మీద ఈ నెత్తి మీద చేయబెట్టకూడదు. మనం క్రీస్తుకు సాక్షిగా బతుక్కుంటూ ముందుకెళ్ళిపోవాలి. అర్థమవుతుందండి?
అన్నెట్ట పడగొట్టాలి ఇన్నెట్ట పడగొట్టాలని చూడకూడదు. మన పని మనం చేసుకుంటూ భక్తిగా దేవుని ఆజ్ఞకు లోబడుతూ పరసంబంధమైన వాసులుగా సాగాలి. అర్థమవుతుందండి? ఆకాశ వాహనం ఎక్కడము అని అంటే నువ్వు భూమి మీదనే బతకాలి, భూమి మీదనే పనిచేయాలి, భూమి మీదనే జీవించాలి. కాకపోతే నీ ఆలోచన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? రేపు హైదరాబాద్ వెళ్ళాలి అర్జెంటుగా, నీకు ఒక 10 లక్షలు కలిసి వస్తుంది, రాత్రంతా అదే ధ్యాస. అవునా కాదా అండి? పెళ్ళాం పిలిచిన, మొగుడు పిలిచిన, పిల్లలు రేపు హైదరాబాద్, రేపు హైదరాబాద్, రేపు హైదరాబాద్, ఛార్జీకి అప్పు తెచ్చుకొని చేస్తారా చేయరా? ఛార్జీకి అప్పు తెచ్చుకొని, బట్టలు సర్దుకొని, బ్యాగులో పెట్టుకొని, పౌడర్ పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని, ఖర్చులకు పెట్టుకొని బుర్రమని వెళ్ళిపోతుంది. రేపు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈరోజు ఆలోచన అంతా హైదరాబాద్ గురించే. మరి పరలోకానికి వెళ్ళడానికి వద్దా? పరలోకానికి వెళ్ళడానికి ఆలోచన కావాలా వద్దా? కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3వ వాహనం చెప్తాను, హెచ్చరిస్తున్నా. ఇంకా ఆజ్ఞల గురించి కూడా చెప్పలేండి మీకు. ద్వితీయోపదేశకాండం 33:26లో త్వరగా. ఎవరంటే ఆయన మేఘవాహనుడు. గుర్తుపెట్టుకోండి, మేఘవాహనుడు. మేఘవాహనుడు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన. త్వరగా 104వ కీర్తన 3వ చరణం. త్వరగా. గదులకు దూలాలు వేసుకున్నాడు, వదిలేయి. తర్వాత మేఘములను తనకు వాహనములుగా చేసుకొని వచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులందరినీ బేతనియా వరకు తీసుకొని వెళ్ళి ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి, మీరు కనిపెట్టుకొని ఉండండి, వాగ్దానము, తండ్రి వలన చేయబడిన వాగ్దానం, పరిశుద్ధాత్మ కుమ్మరించబడతారని చెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యాడు. ఆ మాటను చదవండి మీరు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా వెళ్ళిపోదాం. ఇది కాక ఇంకొక రెఫరెన్స్ నేను చదివించి ముగిస్తాను. నేను కూడా సరిదీసుకుంటున్నాను. చదువు. ఈ మాటలు చెప్పి అమ్మా వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము, గట్టిగా చెప్పండి, ఒక మేఘము ఎవరిని కొనిపోయింది? యేసు ప్రభును పరలోకానికి ఎవరు కొనిపోయారు? యేసు ప్రభును పరలోకానికి తీసుకెళ్ళింది ఎవరు? మేఘము కొనిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు ఏ వాహనం అయింది? ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వే వాహనం ఎక్కాలా? మేఘవాహనం ఎక్కాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక ముగించేస్తాను. 4వ అధ్యాయము 17వ వాక్యం. 4:17. రేపు మాత్రం కొంచెం ముందొచ్చి గబగబా పాట పాడి సాగదీసి రోగాలు వచ్చే రాగాలు తీయకుండా కొంచెం నాకు ముందు టైం ఇస్తే కొంచెం ఎక్కువ వాక్యం చెప్తా. ఓకే? లేదు నేను ఇట్లాగనే చేస్తానంటే రేపు మాత్రం చాలాసేపు ఉంటాం మనం. హల్లెలూయా చెప్పండి. రేపు తాళ్ళు కట్టేద్దాం చుట్టూరు, ఎవరు వెళ్ళకూడదు, వలలు కడదాం. చదువు. అంటే సచ్చినోళ్ళ గురించి తెస్సలోనికై సంఘానికి చెప్తున్నాడు. ఏడ్చే వాళ్ళ గురించి చెప్తున్నా. నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏడ్చొద్దు మీరు. అక్కడ మనం కలుసుకుంటాం. డోంట్ వర్రీ, భయపడద్దు మీరు. ముందు వాళ్ళే లెగుస్తారు, చచ్చిపోయిన వాళ్ళే లెగుస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము వేసుకున్న బట్టలు, పెట్టుకున్న బంగారు, వాచీలు అన్నీ ఇక్కడే వదిలేసి రెప్పపాటులో మార్పు చెంది మనం వెళ్ళిపోతాం. ఎట్లా వెళ్ళిపోతాం? ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ఆయనను ఎదుర్కొనుటకు. ఎక్కడికి? ఆకాశంలో వీధి ఉందని యోబు గ్రంథంలో చదివాం, అవునా కదా? ఆకాశంలో మండలం ఉంది. మండలం అంటే వీళ్ళ మండలం, గీళ్ళ మండలం కాదు, అదొక మండలం. అదొక సబ్జెక్టు మీకు చెప్పాలంటే మళ్ళీ టైమింగ్ నాకేమో చెప్పాలనిపిస్తుంది. వాతావరణం ఏమో తూతూ అంటుంది. మీకు కూడా చల్లగా ఇంట్లో నిద్ర పట్టదు, ఇక్కడే నిద్ర పడుతుంది మీకు. నా ప్రాణమా ఒక కునికే శుభ్రంగా, తర్వాత ఉన్నది చూసుకుందాం. ఆదాం గారితో తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వేసి
దేవునికి స్తోత్రం కలుగును. ఎట్లాగంటండి? ఆకాశ మండలమునకు ఎట్లా కొనిపోబడతామంట? మళ్ళా అడుగుతున్నాను, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళంతా 3 సార్లు ఆమేన్ చెప్పండి. అబ్బే అర్థం అవ్వలే మీకు, మరలా అడుగుతాను, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళంతా 3 సార్లు ఆమేన్ చెప్పండి. అమ్ముకున్న వాళ్ళు కాదు, నమ్ముకున్న వాళ్ళు. గట్టిగా ఆపయ్య అన్నట్టుంది, గట్టిగా. ఓకే, నమ్ముకున్నా బాగుంది, నేను కాదనట్లేదు. మరి పరలోకానికి ఎలా వెళ్ళాలి? ఏ వాహనం? ఒక పాట పాడుకుందామా? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. ఎత్తబడాలంటే ఎట్లా? 2004 సంవత్సరంలో అనుకుంటా గుంటూరు వెళ్ళడానికి పెట్టి సర్దుకున్నాను. స్టేషన్కి వెళ్ళాను. కుర్పియే ధ్యాన్దే, మీరు రావాల్సిన ట్రైను 1 గంట ఆలస్యం అవుతుంది అన్నాడు. ఈ లోపల మనం స్టేషన్లో ఏం చేద్దాం? ఒక బల్ల దొరికింది, ఇట్లాగనే చల్లగా గాలి వేస్తుంది. సూట్ కేసు గట్టిగా పట్టుకొని తల కింద పెట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. ఏదో శబ్దం అవుతుంటే లేచాను, నా ట్రైన్ వచ్చిందేమోనని. నేను ఇటు వెళ్ళాల్సిన ట్రైన్ కాదు, ఇటు వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది. ఏం అర్థం కాక వాచ్ వైపు చూస్తే 9 గంటలకు ఎక్కాల్సిన 3 అయిపోయింది. అప్పటి వరకు లెగలే. అంటే నేను ఎక్కాల్సిన ట్రైన్ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. పడుకుంటే అట్లాగనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కాల్సిన వాహనం ఏంటి? గట్టిగా చెప్పట్లేదు. మీకు ఎక్కుతావా, ఇక్కడే ఉంటావా? ఎక్కిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి, ఎందుకంటే తన వాహనాలు. 1 గాడిద. గట్టిగా చెప్పండి. గాడిద ఏం నేర్పింది? సాత్వికంగా ఉండాలి, యజమానుని చిత్తము. యెషయా గ్రంథం 1:3లో గాడిద యజమానుని దొడ్డి ఎరుగుతుందంట. చాలా విషయాలు ఉన్నాయి, వద్దులేండి, ఇప్పుడు వద్దులేండి, మీరు సరిపోదు. 2వది ఏ వాహనం అంటే దాని అర్థం ఏమిటి? మనం పరసంబంధమైన వాళ్ళగా జీవించాలి. లోకాన్ని చుట్టు పెట్టుకొని, మూట కట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని ఇక్కడే జీవిస్తాను అన్నట్టుగా కాకుండా బ్రతకాలి. బ్రతకడానికి మీరు పొలాలు వేయాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా, నేను ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దాంట్లో డౌట్ లేదు. ఆశీర్వాదమే అని చెప్పేసి అర్థమైందా అండి? నీ అవసరాల కోసం యేసుప్రభుని వాడుకొని, అర్థమైందా అండి? వాడుకొని చర్చికి వెళ్ళినప్పుడు మాత్రము సిలువను మోసుకొని, తర్వాత ఎన్ని మర్చిపోయి నేనే సువార్తను చేపట్టి అన్ని రోగాలు వచ్చేదాకా రాగాలు తీసి ఇంటికి వచ్చిన తర్వాత సీరియల్ పెట్టుకొని ఈవిడే గుళ్ళోనేమో చర్చిలోనేమో భక్తి రంజని, ఇంట్లోకి వచ్చేనేమో సీరియల్ రంజని, ఆలగడ్డ కోయిలకుంటకు పోతేనేమో సినిమా రంజని. కొత్త సినిమా వచ్చిందంటగా. వీళ్ళు ఎక్కాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. కొంచెం త్వరగా లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాం, మొదటి రోజు పంపించేస్తాను. మైకులు తీసుకెళ్ళు, రావాలి త్వరగా, లేచి నిలబడండి అందరూ. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. అక్కడికి వెళ్ళిపోతే మిరప నాటుకోవాలా, పోవాకు నాటుకోవాలా, పత్తి నాటుకోవాలా, జొన్న వేసుకోవాలా, అది సౌండ్ తగ్గించుకోవచ్చు. ఇది చేయాలా, అది చేయాలా, ఆ పెళ్ళికి వెళ్ళాలా, ఈ పెళ్ళికి వెళ్ళాలా. ఒకే ముహూర్తానికి 4 బంధువుల పెళ్ళిళ్ళు తగిలింది, 4 ఇవేముండవు అక్కడ ఉన్నదంతా ఒకటే. యుగాలు యేసుని ఆరాధిస్తూ ఉండడం, యుగాలు దేవుని ఆరాధిస్తూ ఉండడం. ఈ రాత్రి తన వాహనాన్ని ఎక్కించిన దేవుడు ఎందుకు ఎక్కించాడు అని అంటే, నువ్వు చేరవలసిన గమ్యస్థానము చేరడానికి. ఎందుకు తన వాహనాన్ని దేవుడు నిన్ను ఎక్కించాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది, అరణ్యములో నువ్వు ఒక రాజమార్గాన్ని సిద్ధపరచాలి. ఈ లోకములో బ్రతికి ఉండగానే కొందరికైనా యేసుక్రీస్తుని గురించి మందిరానికి నడిపించాలి, రక్షణలోనికి తీసుకొని రావాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది.
ఏంటి ఆయన వాహనం? గాడిద. గాడిద ఏమి నేర్పుతుంది? సాత్వికంగా జీవించు. గాడిద ఏమి నేర్పుతుంది? యజమానుని చిత్తం చేయాలి. విచ్చలవిడిగా నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా ధనవంతుడు జీవించాడు, అక్కడికి వెళ్ళి పాతాళంలో కాలిపోతున్నాడు. ఆ బ్రతుకు మనకొద్దు. యజమానుని చిత్తం చేద్దాం. తగ్గించిన యజమానుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుని బిడ్డ, గాడిద మనకు నేర్పే పాఠం సాత్వికము కలిగి జీవించాలి. రెండవది ఆయన వాహనం ఆకాశ వాహనం. ఆకాశ వాహనం మనకు నేర్పే పాఠం మనము పరసంబంధమైన వ్యక్తులుగా జీవించాలి. మనము లోకానుసారులము కాదు, మనము భూసంబంధమైన వ్యక్తులము కాదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవము, డమము. అది చేస్తే దేవుని చిత్తాన్ని చేయలేడు. మనం పరసంబంధమైన వాళ్ళగా జీవించాలి. మూడవది మేఘవాహనం. రాకడకు సిద్ధపడాలి. అదిగో ఆయన మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. ఆ మధ్యాకాశంలోనికి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళడానికి జెట్టు, విమానము, ఎయిర్ప్లేన్ ఏది పనిచేయదు. మేఘము ఎక్కితేనే అక్కడికి వెళ్ళగలుగుతావు. ఎక్కాలి మేఘం ఈ రాత్రి. గ్లోరీ బాలారా శాఖ బారిక బరబరిక మన బరికర బల బరికర బరిక బరిక మన బరికర బ బరికర బల బరికర మన బరికర మన బరికర బల బరికర బరకర బర. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మొదటి రోజు మీ బిడ్డలను తీసుకొని వచ్చారు, మాట్లాడారు. అందరినీ ఆశీర్వదించండి, ఎవ్వరిని విడిచిపెట్టద్దు. ప్రతి ఒక్కరి మీదికి నీ మహిమ దిగివచ్చునుగాక. ఏ రోగంతో, బలహీనతో, అనారోగ్యంతో వచ్చారు, ఈ రాత్రకు గొప్ప విడుదల దయచేయండి. మనస్సుకు నెమ్మదిని కలగజేసేందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలోనికి పంపేందుకు స్తోత్రం. నాయన, వాహనము ఎక్కుదురుగాక, ఎక్కుదురుగాక. అట్టి స్థితిలో మీ బిడ్డలను నడిపించి రేపు జరుగుతున్న సభలు, ఎల్లుండి జరుగుతున్న సభలకు మీ కృపను తోడుగా ఉంచండి. ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. మీ బిడ్డలందరినీ దీవించండి. మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి, సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కుడి ఉన్న మనకు, సంఘానికి, పరిశుద్ధులకు ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.